అత్యున్నతమాకు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఈ ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికి కూడా శుభములు తెలియజేస్తున్నాం. బాగున్నారు కదండి? మన ప్రభు నిన్నటి కాల సమయం అంతా కూడా మనల్ని కాపాడి ఈ దినమును మనకు బహుమానంగా ఇచ్చిండు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో వాగ్దానం కోసం మనం ఎదురు చూస్తున్నాం కదా. పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే కీర్తన గ్రంథంలో నుంచి 147వ కీర్తన 3వ వచనం. కీర్తన గ్రంథంలో నుంచి 147వ కీర్తన 3వ వచనం. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, గుండె చెదిరిన వారిని బాగు చేయువాడు, వారి గాయములను కట్టువాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తునండి. ఈరోజు జరగకున్నటువంటి విషయాలు జరగడం ద్వారా ఎంతోమంది గుండె చెదిరి ఈరోజు బాధపడుతూ ఉన్నారు. గుండె తెద్దరిల్లిపోయి గుండె చెదిరిపోయి ఎంతోమంది బాధపడుతున్నారు కదా. ఆయన గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములను కట్టువాడు. చూడండి, మనుషులు కొన్ని చేస్తారు, కొన్ని చేయలేరు. మనుషుల వల్ల అన్ని చేయడానికి అసాధ్యం కదండి. ఐగుప్తు దేశంలో దేవుడు అనేక అద్భుతాలు చేశాడు. కొన్ని మాంత్రికులు కూడా కొన్ని అద్భుతాలు చేశారు, కానీ అన్ని చేయలేకపోయారు. ఇలాగ మనుషులు కూడా కొన్ని చేయగలుస్తారు, కొన్ని చేయలేరు అన్నమాట. చూడండి, గుడ్డు పగలగొట్టి మరి ఆమ్లెట్ వేస్తారు కదా, ఆ గుడ్డును మళ్ళీ అతికించగలరా? అది అసాధ్యం. కానీ దేవుడికి సమస్తము సాధ్యమైన. అలాగా గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేస్తాడు. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయగలడు. హల్లెలూయా. చూడండి, ఒక స్త్రీ హాస్పిటల్లో పనిచేస్తుందంట. ఆమె దగ్గరికి ఒక వ్యక్తి బ్లడ్ చెకప్కి వచ్చినప్పుడు ఆ బ్లడ్ చెకప్ చేస్తుంటుండగా ఆమెకి క్యాన్సర్ అని వచ్చిందనమాట. ఆ బ్లడ్ తీసే సమయంలో ఆ రక్తం కాస్త ఆమె చేయికిందనమాట. ఎవరో ఆ పని చేస్తున్నటువంటి ఆ స్త్రీ రక్తమైనప్పుడు తన యజమానుడు ఆమెకి డౌట్ వచ్చి, ఆ రక్తం అయింది కదా, అదే కలర్లో మరి ఉంటుందేమో డౌట్ వచ్చి రక్తము చెక్ చేయమన్నాడంట. చెక్ చేసినప్పుడు చూడండి, ఆ చెక్ చేసే సమయంలో ఈమెకి ఆ రిపోర్ట్లలో ఏమైందో ఏమో మిస్టేక్ అయి ఉండొచ్చేమో, కానీ ఈమె కూడా క్యాన్సర్ అని వచ్చినప్పుడు ఆమె ఎంతో చాలా బాధపడిపోయింది. కుటుంబానికి వచ్చింది. ఆ విషయం కాస్త తన యజమానుడికి తెలిసింది. తనకి 2 బిడ్డలు. తన యజమానుడు మన పేపర్లో ఫైల్స్ అన్ని తీసుకున్నాడు. ఎక్కడికి పోయిస్తానని చెప్పేసి బ్యాగ్ తీసుకొని ఎక్కడికి వెళ్ళిపోయినాడంట. వెళ్ళిపోయి 3 సంవత్సరాల దాకా అతను రాలే. ఎందుకంటే ఆమెకి క్యాన్సర్ అని తెలిసింది కదా, ఆమె మీద ఇష్టం లేక వెళ్ళిపోయినాడు. ఆమెకి గుండె చెదిరిపోయింది, గుండె పగిలినంత పని అయిపోయింది. సడన్గా వెళ్ళిపోయాడు నా యజమానుడు. 2 బిడ్డలని ఎలాగా నేను ముందుకు నడిపించాలి కుటుంబాన్ని అంటూ ఎంతో బాధపడుతూ గుండె చెదిరిపోయిన విషయంలో బాధపడుతుంది. అంతలో ఎవరో ఒక ఆమె వచ్చి, అమ్మా, దేవుడు గుండె చెదరిన వారిని బాగు చేసే దేవుడు, గాయములు కట్టే దేవుడు, నేను స్వస్థపరుస్తాడు దేవుడు అని చెప్పినప్పుడు ఆమె కొంచెం విశ్వాసం వచ్చి దేవుని మందిరానికి వెళ్ళడానికి బిడ్డను తీసుకుని వెళ్తూ ఉండగా ప్రతిరోజు కూడా ప్రార్థన చేసుకుంటుంది. ప్రతిరోజు సాయంకాలం పూట పిల్లల్ని అక్కడికి నది దగ్గర తీసుకుని పోయి అక్కడ కూడా ప్రార్థన చేసుకుంటూ తిరిగి ఇంటికి వచ్చేది. ఒకరోజు హాస్పిటల్లో ఆ యొక్క బ్లడ్ రిపోర్ట్ చేసిన వ్యక్తి చూడండి, ఎక్కువ పని ఉన్నప్పుడు అతనికి క్రాక్ అన్నమాట. అతనికి మైండ్ పనిచేయదు. బీపీ వచ్చినప్పుడు ఫైళ్ళు మార్చి ఆ యొక్క రిపోర్ట్లు ఇస్తా ఉంటాడంట. అందుకని హాస్పిటల్లో మళ్ళీ ఒకసారి ఈ ఫైళ్ళని చెక్ చేయాలని అతనితో చెప్పినప్పుడు ఆ ఫైల్స్ క్లియర్గా చెక్ చేస్తుంటుండగా చూడండి, ఆ క్యాన్సర్ చూడండి వచ్చింది. ఈమెకి కాదు కానీ వేరే రిపోర్ట్ ఈమెకి రావడం ద్వారా అది క్యాన్సర్ అని తెలియజేశారు. కానీ ఈ అమ్మకి మాత్రమో క్యాన్సర్ లేదు, ఏమీ లేదు. ఆమె ప్రార్థన చేసుకుంటున్నప్పుడు అంతా కూడా దేవుడు చెప్తున్నాడంట, ఒకసారి రిపోర్ట్ బ్లడ్ చెకప్ చేయండి, మరలా ఒకసారి బ్లడ్ రిపోర్ట్ చేసుకొని చెప్తున్నప్పుడు ఆమె వద్దు, నా దేవుడు కాపాడుతాడని విశ్వాసంతో బ్లడ్ చెకప్ చేయలేదంట. కానీ రిపోర్ట్లో మరలా హాస్పిటల్లో ఆ యొక్క అతని దగ్గర చెక్ చేసి వచ్చినప్పుడు ఆ ల్యాబ్లో మరలా ఫైళ్ళని చెక్ చేసి చెప్పినప్పుడు అది మిస్టేక్ అయిపోయి చూడండి, ఆ మనిషి వేరే వ్యక్తిది రిపోర్ట్ ఈ అమ్మకి ఇచ్చినాడు. ఈఎంఐ యొక్క రిపోర్ట్ వేరే వ్యక్తికి ఇచ్చి అలా మార్చేసడం ద్వారా మిస్టేక్ అయిపోయింది. ఈఎంఐ క్యాన్సర్ అని చెప్పేసినాడు. ఈఎంఐ క్యాన్సర్ లేదు, ఈమెకు ఆరోగ్యం మంచిగా ఉంది.
కానీ హాస్పిటల్లో ఈ యొక్క విషయం తెలిసిన వెంటనే ఈమెకు తెలియజేసినారు, అమ్మా నీ క్యాన్సర్ లేదు, మిస్టేక్ అయిపోయింది, తప్పు అయిపోయింది, మరి వేరే వాళ్ళ రిపోర్ట్ నీకు వచ్చిందని చెప్పినప్పుడు ఆమె హాస్పిటల్కి వెళ్ళి, ఇప్పుడు పూరంతా పుకారైపోయింది, నా యజమానుడు విడిచిపెట్టి నన్ను వెళ్ళిపోయినాడు, దీనికి పరిష్కారం ఏం చేస్తారు మీరని ఆ విషయాన్ని ఇలా మిస్టేక్ అయిపోయిందని పేపర్లు అంతా వేయండి, వదంతి చేయండి అని చెప్పినప్పుడు వాళ్ళ పేపర్లు అంతా కూడా పంపించేశారు, న్యూస్లో మరి పంపించేశారు. అది కాస్త తన యజమానుడు చూసి, చూడండి అప్పుడు తన భార్యకు ఫోన్ చేసి మాట్లాడినంట. 3 సంవత్సరాలు వెళ్ళిపోయినాడు, ఫోన్ చేయలేదు. దానికి కాస్త అదేదో మిస్టేక్ అయిపోయింది, తన భార్య క్యాన్సర్ లేదు, మంచి ఆరోగ్యకరంగా ఉందని తెలిసినప్పుడు ఫోన్ చేసి నేను వస్తానని చెప్పేసి అక్కడి నుంచి తిరిగి వచ్చేసాడంట. చూసారా, గుండె చెదిరిన వారిని బాగు చేయబడి మన దేవుడే, ఆయన గాయములు కట్టే దేవుడు అంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. మరి కీర్తనలు 52:22 కూడా చూడండి, నీ భారం యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకుంటాడు. ఆయన ఆదుకున్న దేవుడు, గాయములు కట్టే దేవుడు, గుండె చెదిరిన వారిని బాగు చేస్తాడు. ఆయన తన వాక్కును పంపించి ఆయన బాగు చేసే దేవుడు అంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. మరి కీర్తనలో 68:19 కూడా అనుదినం ఆయన మన భారముని భరించే దేవుడు అంటున్నాడు. మన కష్టాన్ని, మన భారాన్ని, మన హృదయంలో గుండెలో ఉన్న భారాన్ని ఆయన భరించే దేవుడు అంటున్నాడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. అంతేకాకుండా కీర్తనలో 119:50 కీర్తన, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, బాధల్లో అదే నాకు నెమ్మది కలుగు చేసి ఉన్నది. చూడండి, దేవుని వాక్యం మనం బ్రతికిస్తుంది. ఆమెను దేవుని వాక్యం బ్రతికించింది. ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు ఆమెకు కొంచెం ఆరుదల ఇచ్చినాడు. చూడండి, దేవుడు ఆమెని ఆ గాయములను కట్టినాడు, స్వస్థపరిచినాడు. ఆ ప్రాబ్లమ్స్ దేవుడు దాన్ని ఎలాగా మరి క్లియర్గా తెలియజేసినాడు. దేవుడు ఎంత అద్భుతకరుడు మన దేవుడు. గుండె చెదిరిన వారు మన మధ్యలో ఎవరైనా ఉన్నారా ఈరోజు? బాధపడకండి. చూడండి, గుండె చెదిరిన వారు ఆయన బాగు చేసే దేవుడు. జరగకూడని విషయాలు జరిగి ఎంతో బాధపడుతున్నారేమో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే చూడండి, గుండె చెదిరిన వారిని బాగు చేసే దేవుడు ఆయన. ప్రార్థన చేసుకోండి, విశ్వాసంతో ఉండండి. ఆయన మనం గాయములను కట్టే దేవుడు అనమాట. ఈరోజు ఎంత గాయపడ్డావేమో, ఈరోజు కుటుంబంలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ గాయపడి గుండె చెదిరిపోయి ఈరోజు బాధపడుతున్నాం, దుఃఖపడుతున్నాయేమో. ఆయన గుండె చెదిరిన వారిని బాగు చేసే దేవుడు. ఆ స్త్రీని బాగు చేసినాడు. చూడండి, సత్యాన్ని తెలియజేసినాడు దేవుడు. ఆ గుండె మరి బాధపడిపోయింది, చెదిరిపోయింది, కానీ దేవుడు ఆ గాయముని తిరిగి కట్టి ఆ కుటుంబాన్ని సంతోషపరిచినాడు దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు నీ గాయాన్ని కూడా దేవుడు కట్టుతాడు. గుండె చెదిరిన వారిని ఈరోజు బాగు చేయబోతున్నాడు, స్వస్థపరుస్తాడు దేవుడు. భయపడకండి. ఆయన వాక్యాలను చూడండి అద్భుతంగా సెలవిస్తున్నాయి అన్నమాట. కాబట్టి ఆయన గుండె చెదిరిన వారిని బాగు చేసే దేవుడు. మన భారాన్ని భరిస్తున్నాడు ఆయన. చూడండి, మన భారం ఆయన మీద మోపితే మనల్ని ఆదుకుంటాడు. ఆయన మనల్ని కాపాడుతాడు ఖచ్చితంగా. భయపడకండి, బాధపడకండి. మన దేవుడు అద్భుతాలు చేయగలిగిన దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వీడియో చూస్తున్న మీరు అందరూ కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. దేవుడు మరి మా కుటుంబాలన్నింటినీ, మన భారాన్ని తొలగించి క్షేమం అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాం ప్రభా. ఈ ఉదయకాల సమయంలో మనం ప్రేమించి మంచి వాగ్దానం మాకు ఇచ్చిన తండ్రి. గుండె చెదిరిన వారిని బాగు చేసే దేవుడివి, గాయములను కట్టే దేవుడు ప్రభా. ఎవరైతే నాయన గుండె చెదిరిన ఆయన ప్రభా అయా బాధల్లో ఉన్నారు, అయా ఆయన గాయములతో ఉన్నారో, వాళ్ళ గాయాన్ని ఆయన ప్రభా గుండె చెదిరిన స్వస్థపరిచి వారి గాయములను కట్టండి తండ్రి. కుటుంబాలను బలపరచండి, ఆదరించండి ప్రభా. నిరుపేదలను కాపాడండి తండ్రి. అయా స్వస్థపరచమని, అయా గుండె చెదిరిన వారిని బాగు చేయమని, బలపరచమని, స్వస్థపరచమని, వాక్కును పంపించి అట్టి వారిని స్వస్థపరచమని ప్రార్థిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావం మీకు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకొని పొందిన పరలోకపు తండ్రి. ఆమేన్.